మీరు పుట్టినరోజుల వేడుకలు చేసుకోండి. ఎలా శాంతియుతంగా. మీరు శాంతియుతంగా శాంతిని బోధించే యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరో యేసు ప్రభు మొన్న ఈ మధ్యన ఎక్కడో చదివాను. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చింది రాజారెడ్డి పుడతాడనంట. పులివెందులకు పులివెందులని పేరు పెట్టింది రాజశేఖర రెడ్డి పుడతాడనంట. మరి యేసు ప్రభు మళ్ళీ రాక అంటే జగన్మోహన్ రెడ్డి పుడతాడనంట అని చెప్పేసి ఎవరో ఒక పోస్ట్ పెట్టారు. అంటే మరి యేసు ప్రభు ఆయన ఒక ఏంటి ప్రత్యేకమైన జన్మ అని చెప్పి కూడా వాళ్ళ నాయకులు నాయకురాలు చాలామంది మాటలు మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. మరి అలాంటి వ్యక్తి హింసను ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? అసలు బైబిల్ చదివే వ్యక్తికి గంగమ్మ జాతరతో పనేంటి? అంతే కదా. ఈ రోజున నువ్వు బైబిల్ చదువుతావు, నువ్వు 4 గోళ్ల మధ్య చదువుతావా, నలుగురిలో చదువుతావా, నువ్వంటూ అన్య మతస్థుడివి, నీ భార్య గుడికి రాదు, ప్రసాదం తినదు, తీర్థం తీసుకోరు, భగవంతునికి పట్టు వస్త్రాలు సమర్పించరు, మీకు గంగమ్మ జాతరతో పనేంటి?